అంటే బేసిక్‌గా ఒకటి ఇక్కడ అది రాష్ట్రాల మీద డిపెండ్ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు పవర్‌లో ఉంటే వాళ్ళ చేతికవుతాయి. హ్మ్. కేంద్రం ఈళ్ళిచ్చే లెక్కలని ఐడెంటిఫై చేస్తది తప్పించి రూట్లు మార్చదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. హ్మ్. బట్ సంఖ్య మనకి తగ్గిందప్పుడు సీట్ల సంఖ్య. హ్మ్. అసెంబ్లీ 1, 2 తగ్గినాయి. పార్లమెంటుది మారినాయి. సంఖ్య అట్లాగే ఉంచి పార్లమెంట్‌కి నియోజకవర్గాల పునర్విభజన చేయలేదు. హ్మ్. కాబట్టి సంఖ్య అట్లాగే ఉండి జ్యూరిస్డిక్షన్స్ పోయినాయి. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు కొత్తగా వచ్చినాయి, కొన్ని పోయినాయి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మనకి తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం ఉండేది. రోసయ్య అవును. ఎంపీగా కూడా చేసి. కానీ పార్లమెంట్ నియోజకవర్గమే పోయింది. హ్మ్. గుంటూరు ఒకటి మిగిలింది. అవును. గుంటూరు, విజయవాడ, నరసరావుపేట ఇట్లాగొచ్చింది. హ్మ్. తెనాలి పోయింది మనకి. హ్మ్. అట్లాగా కొన్ని పోయినాయి, కొన్ని రావడం అనేది ఉంటాయి. ఓకే. హ్మ్. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ పరిణామం తర్వాత జరిగే మార్పుల్లో ఏంటంటే రాష్ట్రం చేతిలో ఉంటుంది జ్యూరిస్డిక్షన్. హ్మ్. ఇప్పుడు అయితే మరీ అతి చేయడానికి కూడా లేదు. ఇప్పుడు 83 సీట్లు పెరిగేటప్పుడు హ్మ్. మార్పులు వస్తాయి. అవును. సాధారణంగా అధికారంలో ఉన్నవాడు వాడికి అనుకూలంగా చేసుకుంటాడు. నియోజకవర్గాలు బాగా చిన్నవి అయిపోవా? ఇప్పుడు దాదాపు 2, 2.5, 3 మధ్యలో ఉన్నాయి. అప్రాక్సిమేట్‌గా 2.5 వేసుకోండి, 2 పైన. ఇప్పుడు అవి బాగా తగ్గిపోవా? ఓటర్ల మంచిది సంఖ్య కదా, తగ్గిపోదా? మంచిది కదా అది. ఇప్పుడు మనం రాష్ట్రాలని చిన్న రాష్ట్రాలు ఎందుకు కావాలంటాం? ఇప్పుడు ఇదివరకు ఒక పంచాయతీనో, ఒక మున్సిపాలిటీనో, ఒక కార్పొరేషన్